నిఖ్యూ ఫ్యామిలీలో ఈరోజు బోనాలు బోనాలు మా దగ్గర ఈరోజు బోనాలు జేజే దగ్గర పోతున్నాను. చేసుకున్నాము. ఈ వీడియోలో చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని ప్లీజ్ అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిఖ్యూ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మా దగ్గర బోనాలు, తెలంగాణ బోనాలు సెలబ్రేషన్స్ అనమాట. ఇది ఈసారి కూడా నేను బోనం చేస్తున్నా. ఇది సెకండ్ టైం బోనం చేయడము. లాస్ట్ టైం చేశాను. బోనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తెలంగాణ సైడ్ బోనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బోనం అనేసి వీడియోలో చూడండి. లాస్ట్ టైము కుండలో చేశాను ఫస్ట్ టైం బోనము. ఈసారి స్టీల్ బిందెలు ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం కుండ మీద ఇట్లా ఆయిల్ రాసి పసుపు వేస్తే ఎందుకో ఇట్లా చేతితో ఇట్లా పట్టుకోగానే అంటుపోయింది అనమాట, పోయింది మొత్తం. అందుకని ఇది ఒకటి విన్నాను నేను, పెరుగు గిన్నెకి పెరుగు రాసి పసుపు వేస్తే అంటకుండా ఉంటుందంట. ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మందు పెరుగు రాసి ఇట్లా పసుపు ఇట్లా వేస్తే జల్లెడతో మంచిగా అతుకుతుంది అనమాట. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అవర్ ఫేస్ ఫస్ట్ ఇలా అమ్మవారి కళ్ళు ఇట్లా ఫస్ట్ అవుట్లైన్ గీసుకుంది అనమాట. ఇప్పుడు దానికి కుంకుమ అద్దుకుందాం. కుంకుమతో పెట్టుకున్నాం. ఇప్పుడు అనిక్షగాడు ఇంకా లేవలేదు, పడుకొని ఉండు. మామిడాకు బోనాలంటే ఏ పండగ అయినా మన తెలుగింట్లో అసలు మామిడాకు ఫస్ట్. ఇది బోనాలు కాబట్టి వేపాకు కూడా కట్టుకోవాలి. బయట గేట్ గుమ్మంటారు. నేను ఈ పనిలో ఉన్నా, నువ్వు ఆ పనిలో ఉన్నా. హైదరాబాద్ లో ఇట్లా ఇట్లా బెల్లం వండుతారంట. అదే చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయితే ఎక్కువ పసుపన్నం వండేటోళ్ళు. పసుపన్నం వండి ఓన్లీ పసుపన్నమే వండేటోళ్ళు. ఇక్కడ బెల్లన్నం వండి చల్ల అదే పచ్చి పులుసు అంటారు కదా, పచ్చి పులుసు పోస్తారంట. ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం అలాగే చేస్తారంట. లాస్ట్ టైం అలాగే చేసా. ఇంకా ఇక్కడ ఉంటే మనం అదే అక్కడే ఫాలో అవ్వాలి కదా. మా అత్తయ్య కూడా అలాగే చేస్తుంది, పసుపన్నం వండేసి చేస్తుంది. కానీ ఇక్కడ సిటీలో ఇట్లనే చేస్తారంట, అందుకే ఇట్లనే చేయాలి. అయిపోయిందండి మామిడాకు అయిపోలే నాది. లాస్ట్ టైం ఈసారికి ఈ కలర్ మంచిగా అంటుంది, కానీ బొమ్మ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. నెక్స్ట్ టైం మంచి ఇంప్రూవ్ కావాలి. నువ్వు గీయలేదని రివ్యూ అనేది చాలా ముఖ్యం. కాలేదా? ఇంకొంచెం రెడ్ గా రావడానికి ఇంకేదైనా ఉంటే ప్లాన్ చేయాలంటే ఆయిల్ పోస్తే వస్తుందంటే రెడ్ కుంకుమే తీసుకున్నా, అందుకని. కానీ రాలేదు, ఎందుకు తెలియదు. ఆయిల్ పోసేసరికి అట్లా బ్లాక్ అయిపోయింది. కుంకుమ ఆయిల్ పోసావా? ఇది బింద, ఈ చెంబు ఇట్లా సెట్ ఓన్లీ బోనం కోసం అని కొనుకొచ్చింది. ప్రతిసారి కుండ ఎందుకు కొనడం అనేసి ఒకేసారి ఇది కొనుక్కుంటే ప్రతిసారి ఇందులోనే ప్రతిసారి చేస్తాం కదా మ్యాక్స్, దీంట్లోనే చేయొచ్చు అనేసి. రెడీ బోనం. నెక్స్ట్ దీనికి చెంబు. చిన్నప్పుడు అయితే ఊర్లో గురువారం ఆదివారం చేసేటోళ్ళు. గురువారం చేస్తే బాగుండు, మంచి స్కూల్ హాలిడే వస్తుంది అనుకునేటోళ్ళు. మా కాడ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది బోనాలు. మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. బోనాలు బాగా చేస్తారు ఇక్కడ. మా ఏరియాలో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. కొన్ని దిక్కులు ఏంటంటే ఎవరిది వాళ్ళే వెళ్ళిపోతుంటారు అనమాట. కానీ ఇక్కడ అందరు ఒకేసారి మంచిగా ఊర్లాగా అనిపిస్తుంది. ఊర్లో ఎట్లా చేస్తారు అట్లా. పల్లెటూరులో అయితే ఎవరింటికి పోయినా
ప్రతిదిగా చెట్లు ఉంది తీసుకోవచ్చు. ఇక్కడైతే ప్రతిది వేపాకు చెట్టు, వేపాకు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, లేదంటే చెట్టు ఇప్పుడు ఎత్తుకోవాలి. అసలు వేప చెట్లే కనిపించట్లే, తక్కువ అయిపోయినాయి కదా. ఊ మనీష్ లేచాను అమ్మే అంటాడు, ఇది ఏది ఉంచాడు ఇక్కడ మీరు లాగేస్తాడు వాడు వచ్చిందంటే. అమ్మ నేను చేసామ్మా లేవాడు ఆడుండి అమ్మ పోవాలి, ఆయన తీసుకొని ఎత్తుకొని రావాలి, లేకపోతే అట్లే ఉంటాడు పోయేదాకా. తీసుకురా. గుడ్ మార్నింగ్ నిక్షు. మా వాళ్ళు వేసిండు క్యూటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. వాడు గుడ్ నైట్ చెప్తారు కానీ గుడ్ మార్నింగ్ అసలు చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పు. మార్నింగా ఇది ఏం చేస్తుంది అమ్మ? ఏం చేస్తుంది? ఏంటిది? బోనమా? తెలుసు నీకు? బోనం రేజా బొట్టు పెట్టమను. పెట్టిందా? లేదు, బొట్టు పోయింది. వచ్చి క్యూటీ క్యూటీ. ఎవరు క్యూటీ? పోయినసారి బోనాలు చేసినప్పుడు నడిచిండు. అప్పుడు నడిచినారు చిన్నగా ఉన్నాడు, క్యూట్ ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు బిగ్ అయిపోయినా నిక్షు. ఓనం చెంబు, ఇందులో పచ్చి పులుసు పోపు పెట్టకుండా పోయాలన్నమాట. హైదరాబాద్ లో మొత్తం ఇట్లనే చేస్తారు, పచ్చి పులుసు పోసి ఇలా చేస్తారు. మా ఊర్లో అప్పుడు చిన్నప్పుడు అయినా సరే ఎక్కడైనా సరే ఓన్లీ పసుపన్నం ఒక్కటే వండేటోళ్ళు, కానీ ఇక్కడ రెండు పెడతారంట. కుండ చిన్నది ఒక చెంబు, పెద్దది. ఇందులో కొంచెం పెరుగు వేసిన అయిపోయింది. బోనం రెడీ. దండం పెట్టి మనం పోదాం. బోనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ బోనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను కూడా రెడీ కావాలి. మా ఊరిని కూడా రెడీ చేయాలి. స్నానం చేపిలే, వాడికి స్నానం చేయలే. బ్యాడ్ బాయ్. బస్ చేసినావా నువ్వు? చేసినవా? చేయలే. బ్యాడ్ బాయ్. చిన్నపిల్లలు దేవుడితో సమానం అవుతారు. ఏం కాదు, స్నానం చెప్పిన కదా. స్నానం చేద్దామా? ఇప్పుడు స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని మనం గుడికి పోదాం. సరేనా? సరే అని చెప్పు. ఎత్తుకుంటావు బోనం నువ్వు? ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ? అమ్మ పెట్టుకోవాలా? వాడు నా చెంబు తీసి షాప్ పోయినప్పుడు కొందామనేసి పోయినాం. వాడు చెంబు తీసుకొని ఇట్లా పెట్టుకుంటాడు. వాడికి ఏం తెలుసు? లాస్ట్ టైం ఆ వీడియో చూసి అనుకుంటున్నట్టున్నాడు. నీకేం తెలుసు? నాకు అర్థం కాలేదు. అన్ని అర్థమైతే చిన్న క్యూట్ ఉంటది కానీ. ఆడికి పోతున్నా? టెంపుల్ పోతున్నా. నీకు ఎవరు చెప్పారు టెంపుల్ పోతున్నా? చెప్పు. టెంపుల్ పోతున్నా? చెప్పు. టెంపుల్ నీకు పెడతాను. టెంపుల్ పోతున్నాను చెప్పు. ఇప్పుడు బోనం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. చెప్పు. వెల్కమ్ బ్యాక్. జై పోతున్నా అని చెప్పు. వదిలిపెట్టడం మంచిగా ఉంది. మంచి పట్టుకున్నాను. ఇదేమన్నట్లే కదా పైన. నెక్స్ట్ వేసుకోపో. నెక్స్ట్ చెప్పులు వేసుకొచ్చుకోపో. నెక్స్ట్ చెప్పులు వేసుకోపో. ఇష్టం ఉంటుంది.
ఇదే మమ్మీ పట్టుకుంటే ఇది పట్టుకో నువ్వు ఇది పట్టు మంచి పట్టుకో పడిపోద్దు. అక్కడ పోసి నాకు కట్నం నీళ్ళు ఉండ సార్ పాటు జేజకి దండం పెట్టుకో జేజకి. ఏమైంది? ఏం కాదులే, వాటర్ ఉంటాయి. వాడు పడుకోవాలి. ఇష్యుదానన్న నెక్స్ట్ తల్లి ఇష్యుంది అక్కడ. ఎక్కడికి వచ్చినావు? జేజ వచ్చి ఎక్కడికి వచ్చినా? अल्पाल गोत्र रेड्डी नाम प्रियंका नाम सहकुटुंब सहकुटुंब అమ్మవారికి బోనం అయితే సమర్పించాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మార్నింగ్ వచ్చాం కాబట్టి అమ్మవారి దర్శనం ఫ్రీగా అయిపోయింది. అదే ఈవినింగ్ వచ్చింటే ఫుల్ రష్ ఉండేది అనమాట. Subscribe Nikki Family Vlogs. Thank you for watching.